క్రీస్తునందు ప్రియులైన సహోదర సహోదరిమణులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడకు యేసుక్రీస్తు పేరట శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, మనందరి తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనలను ప్రేమించి తన మహాకృప చేత ఆయన సన్నిధి సహవాసాన్ని మనకిచ్చి ఆ దేవాది దేవుని సన్నిధిలో ఆయనను స్తుతించుటకు ఆరాధించుటకు చక్కటి భాగ్యాన్ని మనకు అనుగ్రహించినందుకై మనందరి తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఈవేళ ఒక ప్రాముఖ్యమైనటువంటి సందర్భాన్ని మనం నేర్చుకోవటానికి సిద్ధపడదాం. ప్రస్తుతం క్రైస్తవ సమాజంలో మనందరికీ తెలిసినటువంటి ఒక సమస్య ప్రారంభము నుండి ఉన్నటువంటి సంగతి మనం ఎరుగుదాం. అదేంటంటే, క్రైస్తవ్యం సిద్ధాంతపరమైనటువంటి సంగతుల విషయంలో ఏకాభిప్రాయంతో లేదు అన్నటువంటిది. ఈరోజు క్రీస్తును నమ్మిన క్రైస్తవులందరూ కూడా ఒకే దేవుని ప్రజలుగా, ఒకే బైబిలు కలిగిన వారిగా సమాజంలో కొనసాగుతూ ఉన్నారు. కానీ క్రైస్తవ్యం అంతా బోధిస్తున్నటువంటి బోధల విషయంలో మాత్రం ఒక్కటిగా లేరు. బోధ విషయంలో ఒక్కటిగా లేరు అన్నటువంటిది మనందరికీ తెలుసు. క్రైస్తవ్యానికి క్రీస్తునందున్న విశ్వాసం ఒక్కటే. యేసుక్రీస్తు రక్షకుడని, ఆయన మన పాపముల కొరకై ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడని, ఆయన మరణ సమాధి పునరుద్ధానముల ద్వారా పాపులైన మనకు రక్షణ అనుగ్రహింపబడి ఆయన ద్వారా దేవుని ప్రజలమయ్యాము, దేవుని ప్రజలుగా బ్రతికేటటువంటి భాగ్యం మనకు కలిగింది అని క్రీస్తునందు కలిగి ఉన్నటువంటి విశ్వాస విషయంలో మాత్రం నేటి క్రైస్తవ్యం అంతా కూడా ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. అందరి విశ్వాసము ఒక్కటే. కానీ బోధ విషయానికి వచ్చేసరికి వ్యక్తికి ఒక బోధ, సంఘానికి ఒక బోధ, సంస్థకు ఒక బోధ, బైబిల్లో ఒకే విషయంపై రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఈరోజు క్రైస్తవ్యములో బోధకుల్లో ఉన్నాయి అన్నటువంటిది మనకు తెలుసు. బోధ విషయంలో ముక్కలైపోయినటువంటి క్రైస్తవ్యం, బోధ విషయమై ఒకరిని ఒకరు వ్యతిరేకించుకునేటటువంటి క్రైస్తవ్యం, బోధ విషయంలో ఒకరిని ఒకరు వ్యతిరేకించుకుంటూ ఒకరికై ఒకరు మాట్లాడుకుంటూ ఎంతో కాలంగా కొనసాగుతున్నటువంటి క్రైస్తవ్యంలో ఈ మధ్యకాలములో ఒక విషయంపై క్రైస్తవ్యం అంతా కూడా ఏకమైంది. అదేంటంటే హనీ జాన్సన్ గారి
అరెస్టు విషయంపై క్రైస్తవ బోధకుడు సువార్తికుడు అయినటువంటి హనీ జాన్సన్ గారు అక్రమంగా అరెస్టు చేయబడ్డాడు అని చెప్పి ఈరోజు సిద్ధాంతాలను బోధలను పక్కన పెట్టి బోధకులందరూ కూడా క్రైస్తవులందరూ కూడా ఏకమై హనీ జాన్సన్ గారి అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా స్పందించారు. మనం చూసాం కూడా. ఈ విషయంలో క్రైస్తవ్యం అంతా కూడా ఏకమై ఇదిగో హనీ జాన్సన్ గారిని అక్రమంగా అరెస్టు చేశారు, క్రైస్తవులపై దాడులు చేస్తున్నారు, క్రైస్తవులపై అక్రమ దాడులు, అక్రమ కేసులు పెట్టి క్రైస్తవ్యాన్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఎవరికి వారుగా స్పందించటము, ప్రభుత్వానికి తమ నిరసన తెలపటం అనేటటువంటిది జరిగింది. అంటే సిద్ధాంతపరంగా ముక్కలైపోయినటువంటి క్రైస్తవ్యం ఒక క్రైస్తవునిపై దాడి జరిగితే మాత్రం ఏకమైంది. ఒక క్రైస్తవునిపై దాడి జరిగితే అది క్రైస్తవ్యం అంతటి మీద దాడి జరిగినట్టుగా పరిగణించి ఈరోజు కొంతమంది అక్రమంగా క్రైస్తవ్యంపై దాడులు చేస్తూ క్రైస్తవ్యాన్ని అణిచివేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్న ఉద్దేశంతో అందరూ స్పందించగలిగారు, అందరూ ముందుకు రాగలిగారు. మంచిదే. అయితే ప్రియులారా, క్రైస్తవ్యంపై దాడులు జరగటం, క్రైస్తవ్యాన్ని మరి అరెస్టు చేసి క్రైస్తవుల్లో ఎందరినో ఇబ్బంది పెట్టడం, క్రైస్తవ్యంపై విషము కక్కటం అనేటటువంటిది ఇది నిన్న మొన్నటి నుండి జరుగుతున్నటువంటి విషయమైతే కాదు. క్రైస్తవ్యంపై దాడులు జరగటము అన్నటువంటిది ప్రారంభము నుండి జరుగుతూ ఉంది. ప్రారంభము నుండి అంటే క్రైస్తవ్యానికి పునాది అయినటువంటి క్రీస్తు కాలము నాటి నుండి. ఎప్పటి నుండి జరుగుతుంది దాడి? ఎప్పటి నుండి? క్రీస్తు కాలము నాటి నుండి. ఈరోజు క్రైస్తవ్యం భూమి మీద స్థాపించబడటానికి పునాది ఎవరండి? యేసుక్రీస్తుల వారు. ఆయన వచ్చి తన రక్తాన్ని కార్చి, తన రక్తము చేత, తన ప్రాణ త్యాగము చేత భూమి మీద క్రైస్తవ్యాన్ని స్థాపించాడు. క్రొత్త నిబంధన ద్వారా క్రైస్తవ్యం అనే ఒక రాజ్య స్థాపన చేశాడు. అయితే ఆ క్రీస్తు భూమి మీదకి వచ్చి ఆయన రాజ్య స్థాపన కొరకు సువార్త ప్రకటన ప్రారంభించిన నాటి నుండి, ఆయన దగ్గర నుండి దాడులు జరుగుతూనే ఉన్నాయి. దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడులు చేస్తున్నటువంటి వారు ఎవరు అనంటే మతోన్మాదులు. ఎవరు దాడి చేస్తున్నది? మతోన్మాదులు. అంటే మతం పట్ల ఆసక్తి కలిగి తమ మతం అంతరించిపోకుండా ఆ మతం వల్ల బ్రతుకుతున్నటువంటి వారు దాడులు చేస్తున్నారు. మరి యేసుక్రీస్తుల వారి కాలములో, అపోస్తుల కాలములో యేసుక్రీస్తుల వారిపై, అపోస్తులపై, ప్రారంభ క్రైస్తవులపై దాడులు చేస్తూ వచ్చినటువంటి మతమేది అని మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో యూదా మతము. ఏది? యూదా మతం. యేసుక్రీస్తుల వారు పుట్టింది యూదా జాతిలోనే. యూదా జాతికి ఈరోజు మనము నమ్ముకున్నటువంటి దేవుడే దేవుడు. కానీ యేసుక్రీస్తుల వారు పుట్టే నాటికి దేవుని ప్రజలుగా ఉండవలసినటువంటి వారు
దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని అనుసరించి దేవునికి ఇష్టలైన ప్రజలుగా బ్రతకవలసినటువంటి వారు ధర్మశాస్త్రాన్ని వారు తమకు అనుకూలంగా మార్చుకొని ధర్మశాస్త్రములో మనుషుల సిద్ధాంతాలు, మనుషుల ఆచారాలు ప్రవేశపెట్టి యూదా జాతికి సంబంధించినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని ఒక మతంగా మార్చేశారు. అంటే దేవుడు బోధించినటువంటి బోధలోనికి మనిషి అజ్ఞానం ప్రవేశించింది. దేవుని మాటను మనిషి అజ్ఞానము కలిపి చెరిపి చివరికి ఏం చేసిందంటే మతంగా మార్చేసింది. ప్రజలందరూ దేవుడిచ్చినటువంటి వాక్కు చేత దేవునికి దగ్గర కావాల్సింది పోయి, ఆ ప్రజలకు అధికారులైన వారు, దేవుని మాటను ప్రకటించవలసిన వారు ఎవరైతే ఉన్నారో వారు తమ జ్ఞానం వలన పుట్టినటువంటి అజ్ఞానపు బోధలను ప్రవేశపెట్టి ప్రజలను మతం పేరుతో దేవునికి దూరం చేసి తమ జీవనోపాధి కొరకు దేవుని మార్గాన్ని మతంగా మార్చేసి దేవుని ప్రజలను పాడు చేసిన ఆ పరిస్థితుల్లో దేవుడు తమకిచ్చినటువంటి నిబంధనను భంగపరుచుకొని దేవునికి దూరమైనటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడే ఆలోచించి ఆ నిబంధనను మార్చి మరొక క్రొత్త నిబంధనను ఇచ్చి ప్రజలను మతములో నుండి మార్గములోనికి తీసుకొని రావాలి, అంధకారములో నుండి వెలుగులోనికి తీసుకొని రావాలి అని చెప్పి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును పంపటం అనేది జరిగింది. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ప్రారంభము నుండి మతోన్మాదులు అనబడిన వారు క్రీస్తుపై, క్రైస్తవ్యంపై, అపోస్తులపై ఎందుకు దాడులు చేస్తూ వచ్చారో, నేటి వరకు ఎందుకు దాడులు జరుగుతున్నాయో బైబిల్ నుండి కొన్ని బలమైనటువంటి కారణాలు ఈవేళ మనం చూడబోతున్నాం. యూదా మతం, నిజానికి యూదా మతం కాదు, యూదా మతం అనేటటువంటిది లేదు. కానీ ఆనాడు దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి బోధకులు, శాస్త్రులు, పెద్దలు అనబడిన వారు ఎవరైతే ఉన్నారో వారే దేవుని మార్గాన్ని మతంగా మార్చేశారు. తమకు అనుకూలంగా మార్చుకున్నారు, తమ జీవనోపాధి కొరకు మార్చుకున్నారు. దేవుని ప్రజలను తమకు బానిసలుగా మార్చుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆ మతము నుండి మార్గములోనికి ప్రజలను నడిపించాలి. మనుషుల అధికారము క్రింద నుండి క్రీస్తు దేవుని అధికారము క్రిందికి నడిపించాలి అని చెప్పి ఆయన వచ్చి ఆయన మొట్టమొదటిగా బోధించటం మొదలుపెట్టాడు. బోధించటం మొదలుపెట్టినటువంటి ఆయన బోధలు వినటానికి ప్రజలు రావాలి, ప్రజలు చెవియొగ్గి ఆయన మాటలు వినాలి, ఆయన మాటలు వినటానికి ప్రజలు వచ్చి కూర్చోవాలి అని చెప్పి ఆ యూదా జాతి మధ్య ఆయన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యములు చేయటం ప్రారంభించాడు. ఎందుకంటే యూదులైన వారు సూచక క్రియలకు, అద్భుతాలకు అలవాటు పడినటువంటి వారు. అంటే బోధ కంటే కూడా ముందు వారి కళ్ళ ఎదుట ఏదైనా అద్భుతం జరగాలి. అద్భుతం జరిగితే తప్ప చెప్పిన మాట వినటానికి వారు ఇష్టపడరు. అందుకే అపోస్తులుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో యూదులను గురించి ఒక మాట చెప్పాడు. యూదులు సూచక క్రియలు అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము అన్నాడు. అంటే యూదులు ఎలాంటి వారండి?
సూచక క్రియలు కావాలి. మోషే కాలం నాటి నుండి మోషేనే వారి మధ్య ఏం చేశాడు? మోషేను నమ్మటానికి, మోషే దేవుని చేత పంపబడ్డాడని ఆ ప్రజలు అంగీకరించడానికి మోషేనే ఏం చేశాడు? అద్భుతాలు, సూచక్రియలు చేశాడు. కనుక నాటి నుండి యేసుక్రీస్తుల వారు వచ్చేంత వరకు ఆ ప్రజలకు సూచక క్రియలు చేస్తే కానీ ఏదైనా నమ్మేటటువంటి పరిస్థితి లేదు. అందుకే యేసుక్రీస్తుల వారు బాప్తిసం పొందిన 30వ ఏట బోధ చేయటం ప్రారంభించాడు. బోధతో పాటు ప్రజలు తన యొద్దకు రావటానికి, తన మాటలు వినటానికి, తన దగ్గర వచ్చి కూర్చోవటానికి ఆయన అద్భుతాలు, సూచక్రియలు చేయటం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆయన అద్భుతాలు చేయటం ప్రారంభించాడో, ఎప్పుడైతే ఆయన సూచక్రియలు చేయటం ప్రారంభించాడో, అప్పుడు ప్రజలు ఆయనను వెతుకుతూ ఉన్నారు. ఆయన ఎక్కడుంటే అక్కడ జన సమూహములు అక్కడికి చేరిపోయాయి. ఆయన ఎక్కడుంటే అక్కడికి వచ్చి ఆయన యొద్ద కూర్చొని ఆయన చేసే అద్భుతాలు చూస్తూ, ఆయన చెప్పేటటువంటి మాటలు వింటూ వచ్చారు. అలా వింటూ వస్తున్నటువంటి క్రమములు, ప్రజలందరూ ఆయనను వెంబడిస్తున్నటువంటి క్రమములు, అప్పుడు సమస్య ప్రారంభమైంది. ఏంటి సమస్య? ఎవరికి సమస్య అండి? ఈ ప్రజలు మొదట యేసుక్రీస్తు యొద్దకు రాకముందు ఎవరి యొద్ద ఉన్నారు? ఎవరి దగ్గరికి వెళ్ళేవారు? ఆ యూదా మతములో ఉన్నటువంటి శాస్త్రులు, ప్రధాన యాజకులు, పెద్దలు అనబడిన వారు ఉన్నారు చూడండి, వారి యొద్దకు వెళ్ళేవారు. అక్కడికి వెళ్ళేవారు. ఇప్పుడు అక్కడ ఉండవలసినటువంటి ప్రజలందరూ కూడా ఇప్పుడు ఎక్కడున్నారండి? యేసుక్రీస్తు యొద్ద ఉన్నారు. యేసుక్రీస్తు యొద్ద ఉన్నారు. అక్కడ ఉండవలసినటువంటి ప్రజలు యేసుక్రీస్తును వెంబడిస్తూ అక్కడికి వెళ్ళకుండా ఈయన యొద్దే ఉండిపోవటం వల్ల సమస్య ఎక్కడ ప్రారంభమైంది? శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దల దగ్గర ప్రారంభమైంది. మన అధికారము క్రింద ఉండవలసినటువంటి ప్రజలు, మనం చెబితే వినవలసినటువంటి ప్రజలు మన యొద్ద ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు? యేసును వెంబడిస్తున్నారు. ఆ వడ్లవాని కుమారుని వెంబడిస్తున్నారు. ఆ మరియమ్మ కుమారుని వెంబడిస్తున్నారు. మరి ఎలా? ఏం చేద్దాం అని వారందరూ కూడా ఏకమై యేసుక్రీస్తు విషయంలో ఏమి చేయాలని ఆలోచించటానికి సిద్ధపడ్డారో ఒకసారి బైబిల్ గ్రంథంలో మీరు చూడగలిగితే, యోహాను సువార్త 11వ అధ్యాయము, 47వ వచనం చూడండి. కాబట్టి ప్రధాన యాజకులను, పరిసయ్యులను మహాసభను సమకూర్చి ఎందుకు మహాసభ సమకూర్చారు? ఎందుకు సమావేశమవుతున్నారు అంటే, ప్రజలు యేసును వెంబడిస్తున్నారు. వీరి యొద్ద ఉండవలసిన ప్రజలు యేసు వైపు వెళ్ళిపోతున్నారు. వీళ్ళ మాటలు వినవలసినటువంటి ప్రజలు యేసు మాటలు వినటానికి పరిగెడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ యేసును ఎలా నోరు మూయించాలి, ఆయన కొరకు మనం ఏం చేయాలి, ఆయనను ఎక్కడ ఆపేయాలి, ఏ విధంగా ఆపేయాలి అని ఆలోచన చేయటానికి వీరందరూ కూడా సమకూడారు. సభను ఏర్పాటు చేసుకున్నారు. సభను ఏర్పాటు చేసుకొని వారు మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు ఏంటండి? మనమేమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే. మనం ఏం చేస్తున్నాం?
అతను ప్రజల్లోనికి వెళ్ళి ప్రజల మధ్య సూచక్రియలు చేస్తూ ప్రజలందరినీ తన వెంట తీసుకెళ్ళిపోతున్నాడు. మనం ఏం చేస్తున్నాం? అతడు సూచక్రియలు చేస్తున్నాడు. చేస్తున్నటువంటి ఈ క్రమంలో 48వ వచనం, మనం ఆయనను ఇలాగు చూచుచూ ఊరకుండిన ఎడల, ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు, ప్రజలకు బోధ చేస్తున్నాడు, ప్రజలందరూ ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. ఇదంతా మనం చూస్తూ ఇలాగే ఊరికే ఉంటే ఏం జరుగుతుంది? అందరూ ఆయన యందు విశ్వాసముంచెదరు. అందరూ ఆయన యందు విశ్వాసముంచెదరు. అందరూ ఆయన వెంబడి వెళ్ళిపోతారు. అప్పుడు అందరూ ఆయన వెంబడి వెళ్ళిపోతే, అందరూ ఆయనను వెంబడిస్తే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఎవరికి సమస్య వస్తుంది? నెక్స్ట్ ఎవరికి ఇబ్బంది కలుగుతుంది? ఎవరికండి? ఎవరికి? ఈ ప్రధాన యాజకులకు, శాస్త్రులకు, పెద్దలకు కాదా? వీరి యొద్ద ఉండాల్సినటువంటి ప్రజలు యేసుక్రీస్తును వెంబడిస్తే తర్వాత జీవనోపాధి లేక, అధికారం చెలాయించే అవకాశం లేక ఇబ్బంది పడేవారెవరు? ఎవరండి? శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు. కానీ ఇక్కడ తెలివి చూడాలి మీరు. ఏమండి? వీరి ఆలోచన విధానం, వీరి అతి తెలివి మీరు ఇక్కడ ఆలోచించాలి. ఇదిగో ప్రజలందరూ ఆయన యందు విశ్వాసం ఉంచి వెళ్ళిపోతే సమస్య మనకొస్తుంది, మన జీవనోపాధికి దెబ్బ పడుతుంది, మనం బ్రతకటానికి కష్టమవుతుంది అనే ఈ విషయాలు ప్రస్తావించలేదండి. అక్కడ ఈ విషయాలు ప్రస్తావించలేదు. ఈ విషయాలు ప్రస్తావించకుండా ఏం చెప్పారు? అక్కడ ఏం మాట్లాడారు ఆ మహాసభలో? అప్పుడు రోమీలు వచ్చి, ఎంత తెలివైన మాట అండి ఇది. అందరూ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి అందరూ అటు వెళ్ళిపోతే, ఏమండి, అందరూ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మన అధికారం క్రింద నుండి పోతే మనకు దెబ్బ పడుతుంది, మన జీవనోపాధికి దెబ్బ పడుతుందని మాట్లాడటం లేదు. రోమీలు వచ్చి మన స్థలమును, మన జనమును ఆక్రమించుకొందురు. అర్థమవుతుందా వీరి తెలివి? ఏమండి? రోమీలు వచ్చి ఏం చేస్తారట? రోమీలు వచ్చి మన జనమును, మన స్థలాన్ని ఆక్రమించుకుంటారు. అండ్ నిజానికి అప్పటికి అధికారంలో ఉన్నది ఎవరు? యూదులకు అధికారం ఉందండి? యూదులకు అధికారం ఉందా? అప్పటికి ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి వారు రోమీలే. రోమా ప్రభుత్వ అధికారం క్రిందే యూదులు ఉన్నారు. కాకపోతే యూదులకు మత స్వేచ్ఛనిచ్చారు. ఏమండి? రెండవ సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యం తర్వాత మాదీయ పారసిక సామ్రాజ్యం వచ్చింది. మాదీయ పారసిక సామ్రాజ్యంలో కోరేషు యూదులందరినీ కూడా చెరలో నుండి పంపించి తమ మందిరాన్ని నిర్మించుకోమని చెప్పాడు. తిరిగి తమ దేవుణ్ణి ఆరాధించుకోమని చెప్పాడు. తమ ధర్మశాస్త్రపు విధులు పాటించుకోమని చెప్పాడు. ఆ రోజు వారికి విడుదల కలిగింది, స్వేచ్ఛ వచ్చింది. అయితే వారికి సంపూర్ణంగా అధికారం లేదు. స్వతంత్రంగా తమను తామే పాలించుకునేటటువంటి అవకాశం మాత్రం ఆ రోజు కోరేషు ఇవ్వలేదు. మత స్వేచ్ఛనిచ్చాడు. తమ మందిరంలో వారు తమ దేవుణ్ణి ఆరాధించుకోవటానికి అవకాశం ఇచ్చాడు. అలా ఆనాడు దేశంలోనికి చేరి రెండవ మందిరాన్ని నిర్మించుకొని ఆ మందిరంలో ఆరాధనలు చేసుకుంటూ ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు పాటిస్తూ కొనసాగుతున్నారు. ఈ రోమా ప్రభుత్వ కాలములో కూడా యూదులకు చక్కగా అన్నీ జరుగుతున్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. రోమీల నుండి ఎలాంటి సమస్య వీరికి
లేదు. వారికి సంబంధించినటువంటి మత సంబంధమైన వ్యవహారాల విషయంలో ఎలాంటి సమస్య వారికి లేదు. కానీ ఇక్కడ సమస్య వీరు ఎలా తిప్పుతున్నారో చూడండి. నిజానికి యేసుక్రీస్తుల వారు పుట్టింది ఎవరిలో పుట్టాడు? యూదా జాతిలోనే పుట్టాడు. ఇప్పుడు ఆయన బోధ చేస్తున్నది ఎవరికి? యూదులైన తన వారికి. ఆయన బోధ చేస్తున్న విషయం కూడా ఏంటి? ఇదిగో పాత నిబంధనలో దేవుడు వాగ్దానము చేసినట్టుగా మీ కొరకు మెస్సియా పంపబడతాడని చెప్పాడు కదా, ఆ మెస్సియా మిమ్మల్ని రక్షిస్తాడని చెప్పాడు కదా, ఆ మెస్సియాను నేను మిమ్మల్ని రక్షించటానికి వచ్చాను అని చెప్పి ఆ ప్రజలను అంధకారములో నుండి వెలుగులోనికి నడిపించే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఏమండి? చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే ప్రయత్నం. ఆ ధర్మశాస్త్రం అనేటటువంటిది దాని కాలం చెల్లిపోయే సమయం వచ్చింది. మీరు క్రొత్త నిబంధన క్రిందికి రావాలి, క్రొత్త నిబంధనను నేను ఇవ్వటానికి వచ్చాను అని చెప్పి అంధకారములో నుండి వెలుగులోనికి నడిపించే ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటే వీరి అధికారాలు దెబ్బతింటున్నాయని, వీరి జీవనోపాధి దెబ్బతింటుందని, వీరి యొద్ద ప్రజలు లేరని వీరు చేస్తున్నటువంటి కుట్ర ఎలా ఉందో చూడండి. వీరు ఏం మాట్లాడుతున్నారు? ఇదిగో ఆ యేసునందు విశ్వాసం ఉంచి ప్రజలందరూ మన యొద్ద నుండి వెళ్ళిపోతే అప్పుడు ఎవరు వస్తారట మన మీదికి? వారు అనుకుంటున్న మాట, రోమీయులు వస్తారు, వచ్చి మన స్థలాన్ని ఆక్రమించుకుంటారు. ఆ రోమీయులు వస్తారు, మన జనములను ఆక్రమించుకుంటారు. తమ జీవనోపాధి దెబ్బతింటుందనే మాట బయటికి రావట్లేదు. ఇక్కడ ఏదొస్తుంది? ప్రజలను రెచ్చగొట్టేటటువంటి మాట, ప్రజలకు యేసుక్రీస్తుపై వ్యతిరేకతను కలిగించేటటువంటి మాట. ఈరోజు కూడా అదే కదా. ఇదిగో ఈ భారతదేశంలో ఉన్న వారందరూ క్రైస్తవులుగా మారిపోతే క్రైస్తవ్యం రోజు రోజుకు విస్తరిస్తే మన జీవనోపాధి దెబ్బతింటుంది అనట్లేదు. అంటున్నారండి? అలా అనట్లేదు. ఏమంటున్నారు తెలుసా? ఈరోజు ఈ దేశమంతా కూడా క్రైస్తవులైతే అధికారం క్రైస్తవులది అవుతుంది, విదేశీయులు వచ్చి మన దేశాన్ని పరిపాలిస్తారు అని చెప్తున్నారు. అర్థమైందా మీకు సమస్య? ఏమండి? ప్రజలను రెచ్చగొట్టేటటువంటి విధానం, మతోన్మాదులు చేస్తున్నటువంటి కుట్ర. అండి, మన మీద దాడి జరుగుతుంది, మన మతం అంతరించిపోతుంది. రోజు రోజుకు మన వాళ్ళు ఇదిగో క్రైస్తవ్యం వైపు వెళ్ళిపోతున్నారు. మనం ఏం చేయాలి? ఇలాగే ఉంటే ఇక మనం ఇక్కడ ఉండటానికి అవకాశం లేదు, అవసరమైతే మనల్ని వెళ్ళగొడతారు. ఇలాంటి మాటల చేత ఈరోజు అనేక మంది మతోన్మాదులు మత సంబంధమైనటువంటి ఆలోచనలతో తమ మతాన్ని, ఆ ఉనికిని కాపాడుకోవటానికి క్రైస్తవ్యంపై వ్యతిరేకతను రేపుతూ విషయాన్ని కక్కుతూ ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు వచ్చి ఆ అజ్ఞానములో నుండి, వారి అధికారము క్రింద నుండి ప్రజలను విడిపించి మరలా దేవుని వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది తప్పండి? తప్ప కాదు. ప్రజలను దేవునికి దగ్గర చేసేటటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నది. దేవుని వాక్యపు వెలుగులో నడిపించేటటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నది. కానీ ఇక్కడ కొంతమంది వారి జీవనోపాధి దెబ్బతిన్నదని చెప్పేసి యేసుక్రీస్తుల వారి మీద దాడి చేయటానికి ప్లాన్ చేసి వారు మాట్లాడుకున్నారండి. ఏమని మాట్లాడుకున్నారు? చివరికి ఒక మాట చూడండి, వారు మాట్లాడుకున్నటువంటి విషయాన్ని. మత్తయి సువార్త 26వ అధ్యాయము 2వ వచనం. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పెను. ఆ సమయమున
ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను, కయపాను ప్రధాన యాజకుని మందిరములోనికి కూడి వచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. యేసును పట్టుకొని ఏం చేయాలనుకున్నారట? ఏం చేయాలనుకున్నారు? చంపాలి. ఎందుకు చంపాలి? ఆయనను ఎందుకు చంపాలి? ప్రజలందరూ ఆయన వెంట వెళ్ళిపోతున్నారు. మా జీవనోపాధి దెబ్బతింటుంది, మేము బ్రతకటానికి అవకాశం లేకుండా పోతుంది, మా దగ్గర ప్రజలు లేరు, మేము చెప్పుకోవటానికి అవకాశం లేకుండా పోతుంది. అందుకే యేసును బంధించాలి, చంపాలి. యేసుక్రీస్తును చంపటానికి, యేసుక్రీస్తు మీద కుట్ర పన్ని ఆయనను బంధించటానికి ఆ రోజు మొట్టమొదటగా ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఎందుకు కూడుకొని ఆలోచించారు అంటే వారి అధికారము దెబ్బతింటుంది గనుక, వారి జీవనోపాధి దెబ్బతింటుంది గనుక. అంటే క్రీస్తుపై దాడి చేయటం వెనకాల, క్రీస్తును బంధించటం వెనకాల, క్రీస్తును చంపటం వెనకాల మరి ముఖ్యంగా కొంతమంది ఎందుకు సిద్ధపడ్డారు అంటే వారి అధికార దాహం, వారి జీవనోపాధి ఉంది గనక అది దెబ్బతిన్నందువల్ల ఈ విధమైనటువంటి దాడికి వారు సిద్ధపడ్డారు. అయితే మరలా ఆయన చనిపోవటం, ఆయన సిలువనెక్కటం అది దేవుని సంకల్పం. దానికి ఒక ప్రణాళిక ఉంది అండి, దానికి ఒక ప్రణాళిక ఉంది, దాని విషయం వేరు. అయితే ఇక్కడ మాత్రం వీరు ఆలోచిస్తున్నటువంటి విధానం అయితే ఇది వీరు ఈ జీవనోపాధి దెబ్బతిన్నందుకే ఆయన మీద దాడి చేయటానికి సిద్ధపడ్డారు. ఓకే, నెక్స్ట్ మనం అపోస్తుల యొద్దకు వెళ్దాం. అపోస్తులపై కూడా దాడి జరిగింది. అపోస్తులు సువార్త ప్రకటిస్తుండగా వారిని కూడా బంధించే ప్రయత్నం చేశారు. అపోస్తులు సువార్త ప్రకటిస్తుండగా వారిని కూడా చెరసాలకు పంపించారు. ఎందుకు పంపించారు? కారణాలేంటి? అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 23వ వచనం. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను. ఆ కాలమందు అంటే పౌలు ద్వారా విశేషమైన అద్భుతాలు జరుగుతున్నాయి. అపోస్తులు విస్తృతంగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. క్రీస్తు సువార్త విస్తరిస్తుంది. అనేకులు ప్రభు వైపు తిరుగుతున్నారు. అలా ప్రభు వైపు తిరుగుతున్న దినములలో ఆ కాలమందు ఏమైందట? క్రీస్తు మార్గమును గురించి అల్లరి రేగింది. ఎవరు రేపారు అల్లరి? జీవనోపాధి దెబ్బతిన్నవాడే, తినటానికి ఇబ్బంది పడుతున్నవాడే, ప్రజల సొమ్ముతో బ్రతుకుతున్నవాడే, వాడే ఈ అల్లరి రేపాడు. ఎవడు వాడు అన్నది మనం క్రింది వచనాల్లో చూస్తే 24వ వచనం నుండి, ఎలాగనగా దేమేత్రి అను ఒక కంసాలి అర్తిమీదేవికి వెండి గుళ్ళను చేయించుట వలన ఆ పని వారికి మిగులు లాభము కలగజేయుచుండెను అన్నాడండి. క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగింది. ఆ అల్లరి రేపిన వాడు ఎవరు అంటే, ఏమంటే ఇక్కడ ఒకడు ఉన్నాడు, దేమేత్రి అను ఒక కంసాలి. ఎవడు? దేమేత్రి అను ఒక కంసాలి. వీడు అర్తిమీదేవికి వెండి గుళ్ళను చేయించేవాడు. అర్తిమీదేవి ఒక దేవత ఉంది, ఆ దేవతకు వెండి గుళ్ళు చేసి పెట్టేవాడు. వెండి గుళ్ళను చేయించేటటువంటి వీడు ఇక్కడ సమస్యను రేపాడు. ఏమని సమస్య చూడండి. అర్తిమీదేవికి వెండి గుళ్ళను చేయించటం వలన ఆ పని వారికి మిగులు లాభము కలగజేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి,
అంటే వ్యాపారస్తులను, ఆ అర్తిమీదేవి గుడి యొద్ద వ్యాపారం చేసుకుంటున్నటువంటి ఆ వ్యాపారస్తులందరినీ కూడా సమకూర్చాడట. సమకూర్చి ఏం చేశాడు? అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనము బహుబాగుగా జరుగుచున్నదని మీకు తెలియను. వీళ్ళు లోపల మాట్లాడుకుంటున్నటువంటి మాట, ఇది బయటికి రాదు నిజానికి. ఏమండి, లోపల వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఈ పని వల్ల, అంటే మనం ఏదైతే అర్తిమీదేవి గుడి ముందు కూర్చొని మనం ఏ వ్యాపారాలు చేసుకుంటున్నామో ఆ వ్యాపారాల వలన మన జీవనోపాధి ఎలా ఉంది? బాగుంది, బాగా జరుగుతుంది. అయితే ఇప్పుడు సమస్య ఏంటి? 26వ వచనం, అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియా యందంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు. సమస్య ఏంటంటే, ఇక్కడ సమస్య ఏంటండి? ఇదిగో ఈ పౌలు చేతులతో చేయబడినవి దేవుళ్ళు కాదు. ఏమండి, పౌలు చెబుతున్నది అబద్ధం అండి? అబద్ధమా? మనిషిని చేసిన వాడు దేవుడు, మనిషి చేత చేయబడిన వాడు దేవుడు కాడు. నిజం చెబుతున్నాడు, ఒక సత్యాన్ని చెబుతున్నాడు, ఒక జ్ఞానాన్ని చెబుతున్నాడు. చెబుతున్నటువంటి ఈ క్రమంలో ప్రజలందరూ తెలుసుకుంటున్నారు. ఆ అజ్ఞానములో నుండి మనిషి చేత చేయబడిన దానిని పూజించేటటువంటి దాని నుండి బయటపడి నిజమైన దేవుణ్ణి పూజించటానికి సిద్ధపడుతున్నారు. నిజమైన దేవుని వైపు వస్తున్నారు. నిజమైన దేవుణ్ణి ఆరాధించటానికి సిద్ధపడుతున్నారు. అలా ప్రజలందరూ ఆ అర్తిమీదేవి గుడికి వెళ్ళవలసిన వారు క్రీస్తు వైపు వచ్చేసరికి సమస్య ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చింది? అర్తిమీదేవికి కాదండి సమస్య. ఎవరికి వచ్చింది సమస్య? అక్కడ జీవనోపాధి కలిగి బ్రతుకుతున్నటువంటి వారికి వచ్చింది. నిజానికి అర్తిమీదేవికి సమస్య వస్తే ఆమె మాట్లాడాలి, ఆమె దాడి చేయాలి పౌలు గారి మీద. కానీ ఇక్కడ అర్తిమీదేవికి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే అదొక విగ్రహం, మనుషుల చేత చేయబడింది, ఒక చోట ప్రతిష్ఠించబడింది. అది కనులుండి చూడదు, నోరుండి మాట్లాడదు, చెవులుండి వినదు. అదొక విగ్రహం. ఆ విగ్రహానికి ఏమి సమస్య లేదు. ఇక్కడ ఆ విగ్రహం ముందు ఉండి వెండి గుళ్ళను చేసి పెడుతూ అక్కడ పూజా సామాగ్రి అంతా అమ్ముకుంటూ బ్రతుకుతున్నటువంటి వారికి వచ్చిన సమస్య. ఇదిగో ఈ పౌలు మన దగ్గరకు వస్తున్న వారందరిని కూడా తిప్పేశాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం? 27వ వచనం, మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోటయేగాక మహాదేవి అయిన అర్తిమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా యందంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పాను. ఏమంటే మత కలహాలు, తర్వాత మతోన్మాదులు ప్రజల్లో రెచ్చగొట్టేటటువంటి విధానం ఏంటో ఇక్కడ చూడండి. మన జీవనోపాధి దెబ్బతింటుండ్రా బాబు అంటే ఎవడు రాడు. ఏమండి, ఈ ప్రజలు రాకపోవటం వల్ల ఇదిగో మనకు సరిగ్గా పూట గడవట్లేదు అంటే ఎవడు కదలడు. ప్రజలు రెచ్చగొట్టాలి అంటే ఎలా రెచ్చగొట్టాలి, ఎలా మాట్లాడాలి? ఇదిగో మన అర్తిమీదేవి ఉంది కదా, ఆ అర్తిమీదేవిని పూజించటానికి ప్రజలు రాకపోతే ఆమె మహిమ తగ్గిపోతుంది, ఆమె గొప్పతనం పోతుంది, మన దేవత గొప్పతనం పోతుంది. అప్పుడు రేగుతుంది సమస్య, లేస్తాడు. ఏమండి, క్రైస్తవుని మీద దాడి చేయడానికి సిద్ధపడతాడు. మన జీవనోపాధి దెబ్బతింటుందంటే ఎవడు కదులుతాడు చెప్పండి? ఎవడు కదులుతాడు? పూజారి ఉండి అన్నాడు అనుకోండి, ఒకవేళ అక్కడ అర్తిమీదేవి గుడి దగ్గర ఉన్న పూజారి మాట్లాడాడు అనుకోండి, ఇదిగో మా జీవనోపాధి దెబ్బతింటుంది, మీరంతా రావాలి అన్నాడు అనుకోండి, ఎవడు కదులుతాడు?
ఎవడు రాడు. మన దేవత గొప్పతనం పోతుంది అంటే కదులుతాడు అండి. అలా కదిలించి ఆనాటి క్రైస్తవ్యంపై, అపోస్తులపై దాడులు చేయించారు. అయితే ఈ దాడుల వెనక, వారు కుట్ర పన్నటం వెనక అసలు సిసలైంది ఏంటి అంటే వారి జీవనోపాధి దెబ్బతినటమే, వారి పూట గడవకపోవటమే. ప్రజలందరూ వస్తేనే పూట గడుస్తుంది, ప్రజలందరూ వస్తేనే వారి అధికారం చెల్లుతుంది. ఈరోజు చూడండి, దేవుని పేరుతో రాజకీయాలు, మతం పేరుతో రాజకీయాలు, దేవుని పేరుతో ప్రజలను బంధించేసి నిజంగా వారి అధికారాన్ని చెలాయించుకుంటున్న వారు ఎందరో ఉన్నారు ప్రియులారా. కనుక ప్రారంభము నుండి క్రైస్తవ్యంపై, క్రీస్తుపై దాడులు ఎందుకు జరిగాయి అంటే దానికి బలమైనటువంటి కారణం ఇదే. ఈరోజు మన దేశంలో కూడా దాడులు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతున్నాయి? లోకములో, అజ్ఞానములో, అంధకారములో కొనసాగుతున్నటువంటి వారిని సువార్త ప్రకటించి క్రీస్తులోనికి నడిపించాం. వాడు అజ్ఞానములో ఉంటే ఒకనికి జీవనోపాధి ఉంది, వాడు అజ్ఞానములో ఉంటే మరొకడు బ్రతుకుతున్నాడు. వాడి మీద బ్రతికేవాడే ఈరోజు క్రైస్తవ్యం మీద దాడి చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఇలా దాడులు జరగడాన్ని బట్టి మనమందరం కూడా ఏకమవుతున్నాం. మనపై దాడులు జరుగుతున్నాయి, మనం ఖండించాలి, మనం ఎదురు తిరగాలి, మనం చట్ట ప్రకారం వారిని కూడా శిక్షించాలి అని మనం కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాము. అయితే ప్రియులారా, ఒక్క విషయం ఈరోజు నేను పంచుకున్నటువంటి, మీతో మాట్లాడినటువంటి విషయాల్లో ఒకటి మాత్రమే చెప్పాను. ఏంటంటే క్రైస్తవ్యంపై దాడులు ఎందుకు జరుగుతున్నాయి, దాని వెనకాల ఉన్నటువంటి కారణాలు, ఆ విషయాన్ని మాత్రమే మీ ముందు పెట్టాను. నెక్స్ట్ మనం మాట్లాడుకునేటటువంటి విషయం ఏంటంటే క్రైస్తవ్యంపై దాడులు చేస్తున్నటువంటి వారిని మనం ఎలా ఎదుర్కోవాలి. మనం ధర్నాలు చేయాలా, మనం ర్యాలీలు చేయాలా, మనము రివర్స్ కేసులు పెట్టాలా, మనం ఏం చేయాలి అనేది మాట్లాడుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు క్రైస్తవ్యంపై దాడులు భౌతికంగానే జరగట్లేదు. ఒకప్పుడు సువార్త ప్రకటించటానికి వెళ్తే సువార్తను అడ్డగించేవారు. ఇదిగో మా దగ్గర వచ్చి ఎందుకు చెప్తున్నావు అని చెప్పి సువార్త ప్రకటించే వారిని కొడితే అప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే కేసులు పెట్టారు. ఆ కొట్టినోళ్ళు జైల్లోకి వెళ్ళారు. అప్పుడు వాళ్ళు కూడా ఆలోచించుకొని ఇప్పుడు వాళ్ళు రూట్ మార్చారు. సువార్త ప్రకటించటానికి వెళితే మీ మీదకి వచ్చి మిమ్మల్ని దాడి చేయరు, మీ వెహికల్ పగలగొట్టరు, మీ మైకు పగలగొట్టరు, మిమ్మల్ని కొట్టరు. ఈ మధ్యకాలంలో ఏమండి, ఇంతకుముందు అలా జరిగాయి, ఇప్పుడు అలా చేయరు. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? సరే, అదే మైక్ అలాగే పెట్టుకొని మేము మీ బైబిల్లో నుండి కొన్ని ప్రశ్నలు అడుగుతాం, మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంటున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు దాడి చేయటం, భౌతికమైన దాడులు చేయటం పక్కన పెట్టి తెలివిగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే బైబిల్లో ఉన్నటువంటి విషయాలను ప్రశ్నిస్తే, బైబిల్లో ఉన్న సంగతులను ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పలేక వీరే సువార్త ప్రకటించటం మానుకుంటారు అని రూట్ మార్చారు. ఇప్పుడు మన వాళ్ళ పరిస్థితి కూడా ఏంటంటే యేసు ప్రభు రక్షకుడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆయన ద్వారా రక్షణ కలుగుతుంది. ఈ సంగతి ఒక్కటి నేర్చుకుంటే చాలు, ఇక మైకు పట్టుకొని చెప్పనిక సిద్ధపడతారు. ఇంకా మిగతా విషయాల మీద మనకు అవగాహన అవసరం లేదు. ఈరోజు చూడండి, అరకొరగా బైబిల్లో కొన్ని విషయాలు తెలియగానే మనం ఏమైపోతాం? ఆ రోడ్డు ఎక్కి మనం కూడా సువార్తే ప్రకటించటమే. ఇప్పుడు ఈ రకమైనటువంటి దాడి జరుగుతూ ఉంటే మన వాళ్ళు సువార్త ప్రకటించకుండా అక్కడ నుండి వెళ్ళొస్తున్నారు. అండ్ ఇదిగో మీ యేసు చెప్పాడు. ఏం చెప్పాడు?
ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి అని చెప్పాడు. నేను ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెలని రక్షించటానికి వచ్చానని చెప్పాడు. మరి వారి యొద్దకు సువార్త ప్రకటించటానికి వెళ్ళమని చెప్తే మీరేంటి మా దగ్గరకు వచ్చి చెప్తున్నారు? ఇదిగో బైబిల్లో మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో ఉంది కదా అని రెఫరెన్స్ చూపించేసరికి మన వాళ్ళు అక్కడ ఈ విషయాలు ఏం మాట్లాడట్లేదు, ఇవేమి చెప్పట్లేదు. అక్కడ నుండి చిన్నగా ఏమవుతున్నారు అక్కడ నుండి సువార్త ప్రకటించకుండా వచ్చేస్తున్నారు. ఇప్పుడు భౌతికమైన దాడులు చేసిన, వాక్య విషయమైన దాడులు అంటే మనము నమ్ముకున్నటువంటి బైబిల్లో నుండే మనకు ప్రశ్నలు సంధిస్తూ మన విశ్వాసాన్ని దారి మళ్లించేటటువంటి ప్రయత్నం చేసే విధమైన దాడులు చేసిన క్రైస్తవునిగా మనం ఎలా స్పందించాలి, మనం ఎలా నడుచుకోవాలి, మనం ఏం చెయ్యాలి అన్నది నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం.